'ఈశ్వర్' సినిమా తర్వాతన నీకేమైనా నీ లైఫ్‌లో కెరీర్ మారడం గాని, నీ లైఫ్ యాక్టింగ్ గాని ఏమైనా కొత్తగా లైఫ్ జర్నీ టర్న్ అవ్వడం ఏమైనా జరిగిందా? లేకపోతే ఎప్పుడు ఉండేలాగానే ఉందా? ఓహ్! చాలా జరిగినాయి. ఇప్పుడు ఎలాగొచ్చిందన్న అసలు మామూలు ఆఫర్ మార్పు గూడా? 'ఈశ్వరా' హ్మ్. సేమ్ 'కీరవాణి' గారు ఎలా చూసారో అదే 'రవీంద్ర భారతిలో' ఆహ్, 'జంధ్యాల హాస్యోత్సవం' అని చెప్పేసి హ్మ్. ఒక కార్యక్రమం జరిగింది. హ్మ్. దాంట్లో నేను ఇమిటేషన్ డాన్స్ చేస్తుంటే జలదంకి సుధాకర్ గారని రైటర్ హ్మ్. పరుచూరి బ్రదర్స్ దగ్గర ఆయన గోస్ట్ రైటర్‌గా హ్మ్. చేశారు. హ్మ్. హ్మ్. ఆయన జయంత్ గారికి హ్మ్. ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నప్పుడు 'ఈశ్వర్' సినిమా ఫ్రెండ్ క్యారెక్టర్‌కి ఈ అబ్బాయి బావుంటాడు సార్ కొంచెం అంటే అందులో 'ఈశ్వర్‌లో' ప్రభాస్ అన్న ఫ్రెండ్ పక్కన హ్మ్. ఫ్రెండ్‌లో అవును. ఒకడికి సినిమా పిచ్చి. అవును. ఆ క్యారెక్టర్‌కి నా డాన్స్ ఇమిటేషన్ చూసి అరే! ఈడైతే కరెక్ట్‌గా యాప్ట్ అని చెప్పేసి పిలిపిచ్చారు. హ్మ్. హ్మ్. పిలిపిచ్చి ఆడిషన్స్ చేస్తే ఈ క్యారెక్టర్‌కి బాగా సూట్ అవుతావు నువ్వు అని చెప్పేసి ఆ క్యారెక్టర్‌లో పెట్టాడు. హ్మ్. నాకు చెప్పడం ఏంటంటే 'ఈశ్వర్‌లో' ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ అండ్ నలుగురు గ్యాంగ్‌లో హ్మ్. నువ్వు ఒక్కడివే కొంచెం బుర్రవాడి పనులు చేసేవాడివి. హ్మ్. ఎందుకంటే డబ్బులన్నీ నీ దగ్గరే ఉంటాయి. నువ్వు హ్మ్. డబ్బులు సంపాదించేవాడు. మిగతా వాళ్ళంతా నీ దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే బ్యాచ్. హ్మ్. హ్మ్. సో, ప్రభాస్ అన్నని ఏదన్నా అనగలిగే కెపాసిటీ నీకొక్కడికే ఉంటది ఈ సినిమాలో అన్నాడు. హ్మ్. అన్నట్టుగానే ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఒక చిన్న సీన్ వచ్చినప్పుడు నేను తిట్టేస్తా. హ్మ్. ఏంట్రా దాని వెంట పడుతున్నావు ఊరుకూరికే? హ్మ్. నీకు పనేం లేదా అని చెప్పేసి. సో, మిగతా వాళ్ళెవరు అలా ఉండరు. నా హ్మ్. క్యారెక్టర్ అలాంటిది. హ్మ్. సో, అలా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్‌కి ఆడిషన్స్‌లో నన్ను సెలెక్ట్ చేసి, హ్మ్. అక్కడి నుంచి నా సినిమా లైఫ్ స్టార్ట్ అయింది. హ్మ్. అప్ అండ్ డౌన్స్, క్యారెక్టరైజేషన్ చేంజ్‌లు చాలా జరిగాయి. హ్మ్. యాస్ ఎ ఫ్రెండ్‌గా ఎంటర్ అయ్యాను. హ్మ్. మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న 2 సినిమాలు హీరోగొచ్చాయి. హ్మ్. ఇవి వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ సాఫ్ట్‌వేర్‌కెళ్ళాను. జాబ్ చేసుకుంటూనే మళ్ళీ టీవీకొచ్చాను. హ్మ్. 'జబర్దస్త్' ద్వారా అంటే అంతకుముందు యాంకర్‌గా వచ్చా. హ్మ్. యాంకర్‌గా కొన్ని అవును. షోస్ కొన్ని చేశాను. షోస్ చేసావు. చేసిన తర్వాత మళ్ళీ 'జబర్దస్త్' వచ్చింది. 'జబర్దస్త్‌లో' ఒక కమెడియన్‌గా చేసుకుంటూ వచ్చా. సో, హ్మ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. హ్మ్. ఐ యామ్ ఎంజాయింగ్ ది జర్నీ. ఇవన్నీ నీకు ఎక్స్‌పీరియన్స్‌తో చేసావా అన్న? లేకపోతే ఇందులోకి రాగానే అవి నేర్చుకొని చేసినవా? లైక్ ఏవి? నేనంటే ఇప్పుడు ఒక యాంకర్ చేసావు. నువ్వు యాక్టింగు ఇంట్రెస్ట్‌తో వచ్చేసావు. అంటే ఎక్కడైనా నేర్చుకొని వచ్చావా? లేదు. డైరెక్ట్‌గా మనకు వచ్చేసావు. డాన్స్ వచ్చు. డాన్స్ డా ద్వారానే యాక్టింగ్. వాళ్ళిచ్చిన సీన్‌ని మనం ఎన్హాన్స్ చేసుకొని చూపిస్తున్నామా లేదా అనే ద్వారా యాక్టింగ్ వచ్చు. యాక్టింగ్. దాని తర్వాత యాంకరింగ్. అవును. యాంకరింగ్ కూడా నీకు రాదు. వచ్చానా ముందు యాంకరింగ్? అంతకుముందు ఎప్పుడు చేయలేదు. అంతకుముందు ఎప్పుడు చేయలే. సో, వాళ్ళెప్పుడైతే పిలిచి ఇట్లా ఈటీవీలో మేము టీవీ హ్మ్. షో స్టార్ట్ చేస్తున్నాము. హ్మ్. మీరు యాంకరింగ్ చేస్తారా? అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు అంటే, మేము గైడ్ చేస్తాం మీరు రండి అన్నారు. హ్మ్. సో, అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. హ్మ్. సో, ఇదో మంచి ఆపర్చునిటీ మనకని చెప్పేసి నేను అదే. వచ్చేసాను. అదే. నీ జర్నీలో మొత్తం అన్నీ నాకు మీకు రానివే అలా జరుగుతూ ఉన్నాయా? అలా వస్తున్నాయి. కానీ వచ్చిన దాన్ని మాత్రం నేను 100% ఎఫర్ట్స్ పెట్టి, హ్మ్. దాని మీద హోమ్ వర్క్ చేసుకొని, హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ అన్నప్పుడు ఓకే. ఆ టైంలో ఉన్న యాంకర్స్ ఎవరు? హ్మ్. వాళ్ళు చేస్తున్న పద్ధతులేంటి? మనం వాళ్ళకంటే డిఫరెంట్‌గా చేయాలంటే ఏం చేయాలి? హ్మ్. సో, ఇఫ్ యూ సీ యాంకరింగ్‌లో డాన్స్‌తో స్టార్ట్ చేసింది ఫస్ట్ మేమే. హ్మ్. అవును. నేను, నాతో పాటు ఇంకొక అమ్మాయి అలేఖ్య అని ఉండేది. హ్మ్. సో, ఇంట్రడక్షన్ షో స్టార్ట్ అవ్వాలి యాంకర్‌ది అన్నప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చి ఒక డాన్స్ చేసి, తర్వాత హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ దిస్ ఈజ్ అభినయ్ కృష్ణ. హ్మ్. సో, ఆ స్టార్ట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. హ్మ్. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు వేరే వేరే యాంకర్స్ డాన్స్‌లు చేస్తూ మాట్లాడడం ఇయన్నీ తర్వాతొచ్చినియి. హ్మ్. హ్మ్. కానీ అదొక ఓకే. అప్పుడు లేదు మేము కొత్తగా స్టార్ట్ చేయాలని. ఒక యాంకర్‌గా ఇంకేం చేయొచ్చు? హ్మ్. ఒక బ్రేక్ చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు? హ్మ్. సో, ఆ వర్క్ అయితే చేశాం. హ్మ్. హ్మ్. నన్ను అందరూ మురళీమోహన్ గారు దానికి జడ్జ్ నేను చేసిన షోకి. హ్మ్. హ్మ్. సో, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ఆ విషయాన్ని. ఎందుకంటే నార్మల్‌గా అందరూ హాయ్ లెట్స్ టేక్ ఎ బ్రేక్ నౌ అన్నారు. వెల్కమ్ బ్యాక్ అంటున్నారు. నేనన్నాను సార్ ఇలా కాదు నేనేదో కొత్తగా చేస్తేనే కదా నన్ను యాంకర్‌గా రికగ్నైజ్ చేస్తారు. ఓకే. తింటున్నారా? తింటూనే ఉండండి. హ్మ్. మీరు తిని చెయ్యి కడుక్కునే లోపు మళ్ళీ వచ్చేస్తాం. హ్మ్. యాడ్ చేద్దాం అవును. సార్. అవును. ఈ మాట చెప్పినప్పుడు మురళీమోహన్ గారు ఎపిసోడ్ టెలికాస్ట్‌లో చూస్తూ కరెక్ట్ నేను తింటున్న టైంలోనే వచ్చిందయ్యా నువ్వు చెప్పిన మాట. అరె! భలే కనెక్ట్ అయ్యామే అనుకున్నాను అన్నారు. హ్మ్. సో, మనకు తెలుసు ఏ టైంలో ఈ ఎపిసోడ్ పడుతుంది. ఆ టైంలో జనాలు ఏం చేస్తా ఉంటారు. హ్మ్. హ్మ్. హలో మాస్టారు ఏంటి అటు ఇటు చూస్తున్నారు? ఇక్కడ చూడండి సార్. హ్మ్. మా ఎపిసోడ్‌లో బ్రేక్ తీసుకుంటున్నాం. ఈ గ్యాప్‌లో మీరేమైనా చేసుకుంటే చేసుకొచ్చేసేయండి. ఇవన్నీ మీరు క్రియేట్ చేసింది. ఆఫ్ కోర్స్. హ్మ్. సో, హ్మ్. అలా చేసి హ్మ్. ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఇది బావుంది. కొత్తగా ఉంది. చేసుకోవచ్చు. కంటిన్యూ. హ్మ్. నీకు యాంకర్స్‌లో నీకొక స్పెషలైజేషన్ నువ్వు ఒక డిఫరెంట్‌గా చేయడానికి ఇది నీకు చాలా సరిపోతది అని. హ్మ్. హ్మ్. అట్లా నాకు వచ్చిన దాన్ని నేను ఇంకెంత బెటర్‌గా చేయొచ్చు అనేది చేసుకుంటూ పోయాను. హ్మ్. సేమ్ ఎగ్జాంపుల్ 'జబర్దస్త్.' హ్మ్. 'జబర్దస్త్‌కి' నేను ఒక యాంకర్‌గా ఉన్నప్పుడు నన్ను పిలిచారు హ్మ్. యాస్ ఎ టీమ్ లీడర్. హ్మ్. ఇప్పుడు నేను 'జబర్దస్త్‌లోకొచ్చా. హ్మ్. అక్కడ 6 టీమ్ లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు. హ్మ్. 5 ఉన్నారు. నేను ఆరో వాడిని. హ్మ్.
నాకు వాళ్ళకి ఏదన్నా ఒక డిఫరెన్షియేట్ ఉండాలి. సో అవును. అందరూ సేమ్ కామెడీ చేస్తున్నారు, అందరూ సేమ్ స్టైల్‌లో చేస్తున్నారు అంటే కాదు. హ్మ్. నాకున్న టాలెంట్ ఏంటి? మనకున్న ఫేస్‌కి కామెడీ ఫేస్ కాదు. హ్మ్. దీన్ని 100 ఎక్స్‌ప్రెషన్స్ ఇంక్లూడ్ చేసి 100 కష్టాలు పడితే తప్ప ఒక సింపుల్‌గా పేలే పంచ్‌ని నేను పేల్చలేను. హ్మ్. సో అలా ఉన్నప్పుడు నేనేం చేయాలి? ఇంకొక రకంగా ఎలా ఇంప్రెస్ చేయాలంటే ఓకే. లెట్స్ థింక్ క్రియేటివ్. హ్మ్. అట్లా ఆలోచించి 'జబర్దస్త్‌లో' ఒక 10 క్రియేటివ్ థింగ్స్ నేను చేసినయి నాకు గర్వంగా చెప్పుకోగలుగుతా. ఒకటి సెలబ్రిటీతో స్కిట్ చేయించడం ఫస్ట్ నేను చేశాను. ఆ! తెలంగాణ శకుంతలమ్మతో చేశాను. హ్మ్. దాని తర్వాత ఒక డిజిటల్ టీవీ పెట్టుకొని టీవీలోంచి ఒక పర్సన్ మాట్లాడుతూ హ్మ్. ఉంటే హ్మ్. బయట నుంచి ఆ! నేను కౌంటర్స్ అది నేను చేశాను. తోలుబొమ్మలు చేశాను. తమిళ్ డబ్బింగ్ స్కిట్ చేశాను. హ్మ్. వైట్ అండ్ వైట్ యేసుకొని ఒక రౌడీ షీటర్ ఎలా ఉంటాడో అవును. రియలిస్టిక్ అవును. అది నేనే అవును. చేశాను. అవును. 'అలాద్దీన్' చేశాను. హ్మ్. టామ్ అండ్ జెర్రీ చేశాం. హ్మ్. ఈ మన స్కేట్స్ యేసుకొని ఫస్ట్ స్కిట్ చేసింది నేనే. ఆ! ఆ! ఓవర్ బోర్డ్ మీద స్కిట్ చేసింది నేనే. సో, ఇలా యెస్. నువ్వు నీ 'జబర్దస్త్‌లో ఏం పీకావురా నువ్వు? ఎన్ని స్కిట్‌లు ఏం చేసావు అసలు? నీ స్కిట్‌లు ఏమైనా గుర్తున్నాయంటే యెస్. నేను ఒక 10 కొత్త వేరియేషన్స్ ఇచ్చాను స్కిట్స్. హ్మ్. హ్మ్. ఆ సాటిస్ఫాక్షన్ చాలు. అంటే జీవితం గురించి మీ ఫిలాసఫీ ఏం ఏం చెప్తావా? మారుతా ఉంటది బ్రో. జీవితం అంటే ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మన ఒక ఫిలాసఫీ గాని, మన డెఫినిషన్స్ గాని మారుతా ఉంటాయి. హ్మ్. తెలిసిన వాళ్ళు ఎవరో టక్కున చనిపోయారనుకో, ఇంక ఇంతే లైఫ్. హ్మ్. ఎప్పుడెప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలీదు. ఉన్నన్ని రోజులు కరెక్ట్‌గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హ్మ్. చేయాల్సినవన్నీ చేసేసుకోవాలి తొందరగా అనే హ్మ్. ఒకటుంటది. నేను మాత్రం ఫీల్ అయ్యేదేందంటే, మన వల్ల ఇంకొకడు బాధపడొద్దు. హ్మ్. మనం వాడిని సంతోషపెట్టకున్నా పర్లేదు గానీ, హ్మ్. మన వల్ల ఇంకొకడు బాధపడకూడదు. హ్మ్. ఇంకొకడిని మోసం చేయకూడదు. హ్మ్. అప్పు తీసుకోవద్దు ఎవరి దగ్గర. హ్మ్. మన లైఫ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పు తీసుకోవడం తప్పా? నా విషయంలో తప్పు. ఎందుకు? అదొక బర్డెన్. ఎందుకు నువ్వు సంపాదించుకునే స్తోమత నీకు దేవుడిచ్చినప్పుడు, హ్మ్. నీకు కాళ్ళు చేతులు ఇచ్చి, నువ్వు వర్క్ చేసుకునే కెపాసిటీ ఇచ్చినప్పుడు, ఎందుకు నువ్వు ఇంకొకడి దగ్గర అంటే అతను హ్మ్. కష్టపడి సంపాదించుకున్నదే గదా! హ్మ్. హ్మ్. ఎందుకు అతని దగ్గరికెళ్లి నువ్వు అడగడం? అంటే ఇప్పుడు సడెన్‌గా ఇబ్బందొచ్చింది. హ్మ్. మనకి లైఫ్‌లో ఇబ్బంది. ఎందుకొస్తది ఇబ్బంది? ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. నేను ఒక కార్ కొనుక్కుంటా. హ్మ్. కార్ కట్టడానికి డబ్బులు లేవు. ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవు. హ్మ్. నాకు నా పరిస్థితి తెలుసుకొని కూడా నేను ఎందుకు కార్ కొనాలి? హ్మ్. నేను ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కార్ ఎందుకు కొనాలి? హ్మ్. అలాంటి పరిస్థితుల్లో కార్ అమ్మేసుకోవాలి. హ్మ్. వద్దు. బీ ప్రాక్టికల్ శివ. ఎందుకంటే అవతల పర్సన్ మనకు అప్పు ఇచ్చే పర్సన్ గూడా కష్టపడి అతను గూడా సంపాదించుకుంటేనే గదా! అతను ఆ కెపాసిటీ అతనికుండి అతను చేసుకోగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? హ్మ్. సో, నేను కొన్ని పెట్టుకున్నాను అట్లా. ఎవరిని హర్ట్ చేయొద్దు. లేకపోతే మన వల్ల ఇంకొకడు బాధపడొద్దు. హ్మ్. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎందుకు వేరే వాళ్ళ దాంట్లో మ్యాటర్స్‌లో తలదూర్చడాలు ఇయన్నీ. ఫినాన్షియల్ ఓకే అన్నా నువ్వు? ఐ యామ్ హ్యాపీ. సంపాదించుకున్నావా? నేను కష్టపడ్డా. కష్టపడి సంపాదించుకున్నా. ఆ! ఎందుకంటే నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఉంటాయని. హ్మ్. హ్మ్. సో, నేను వర్క్ చేశాను. హ్మ్. డబుల్ షిఫ్ట్స్ చేశాను. హ్మ్. మార్నింగ్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేశాను. మధ్యలో ఈవెంట్స్ చేశాను. జబర్దస్త్ చేశాను. హ్మ్. ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితిలో ఉండేదంటే నైట్ 2:00 వరకు షూటింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ 8 కల్లా ఆఫీస్‌కెళ్ళిపోతే కళ్ళకి నిద్ర లేక ఇట్లా రెడ్‌గా అయిపోతే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందామని ఎళ్లి బాత్రూమ్‌లో కమోడ్ క్లోజ్ చేసుకొని బాత్రూమ్‌లో ఒక 10 నిమిషాలు పవర్ నాప్. పవర్ న్యాప్. చాలా సార్లు, చాలా సందర్భాల్లో కార్‌లో డ్రెస్ మార్చుకున్న సిట్యుయేషన్స్ ఉన్నాయి నాకు. ఆ! షూటింగ్ నుంచి ఆఫీస్‌కెళ్ళాలి. హ్మ్. షూటింగ్ అయిపోయినాక హ్యాపీగా ఇంటికెళ్ళి పడుకోవచ్చు కదా! హ్మ్. లేదు హ్మ్. నేను ఆఫీస్‌కెళ్ళాలి. షూటింగ్‌లో మధ్యలో ఆగి షర్ట్ మార్చుకొని మళ్ళీ ఫార్మల్స్ ఏసుకొని హ్మ్. ఎళ్లి షూ ఏసుకొని ఆఫీస్‌కెళ్ళేటప్పటికి మంచిగా నీట్‌గా దువ్వుకొని ఆఫీస్‌లోకెళ్ళిపోతా. హ్మ్. సో, అది నాకెవరో ఫ్రీగా ఇచ్చిన డబ్బు గాదు. నేను కష్టపడి హ్మ్. డబుల్ షిఫ్ట్‌లు, ట్రిపుల్ షిఫ్ట్‌లు చేసుకుంటూ హ్మ్. ఒకసారి ఇక్కడ చేసుకొని మళ్ళీ అక్కడికెళ్ళి ఓకే. దట్స్ ఓకే. బికాస్ వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఫ్రీ. హ్మ్. హ్మ్. సో, డబ్బులొస్తున్నప్పుడు మనం కష్టపడడంలో తప్పులేదుగా. హ్మ్. అలా ఫైనాన్షియల్‌గా నాకు నేను సొంతిల్లు? స్టెబిలిటీ. నేను జబర్దస్త్‌లో రాకముందే సొంతిల్లు. సొంత యాహ్! నువ్వు కొనుక్కుందే. నేను కొనుక్కున్నా. ఓహ్! సూపర్. సూపర్. అంటే ప్రొఫెషనల్ లైక్ మీ ప్రొఫెషనల్‌లో కొన్ని కొన్ని సార్లు బాధపడ్డ సిట్యుయేషన్‌లు ఉన్నాయని విన్నాను. బాధపడ్డా? ఓహ్! కొన్ని సార్లేంటి చాలా సార్లు పడతా ఉంటాం. హ్మ్. చాలా ఏ సార్లు పడతాం. అంటే అదే నేను విన్నది లైక్ నువ్వు సెపరేట్‌గా ఎళ్లి ఎలోన్‌గా ఫీల్ అవుతావు అంట. నీ బాధను మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరు షేర్ చేసుకోవు. అంతేగా. మనం హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని బాధలు షేర్ చేసుకుంటే ఎందుకు? ఏడుస్తావానా? రేర్ కేస్. చాలా రేర్ కేస్. ఎలాంటి సందర్భాల్లో ఏడుస్తావన్నా నార్మల్‌గా? నేను కొంచెం ఎమోషనల్. అవును. ఇందాక ఇలా ఫ్యామిలీ అన్నప్పుడే అర్థమైందన్న. లేదు. ఫ్యామిలీకి రిలేటెడ్
అట్లాంటివి ఏదైనా ఉంటే నేను అసలు తట్టుకోలేను. అదర్వైజ్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈ మంచి క్వెషన్ అడిగిన దానికి నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. చేతికి నాకు 15 కుట్లు పడ్డాయి. ఓకే. సో ఇదేం అదేనా జరిగిందంటే అంత అయిపోయింది లావు? ఇదేం జరిగిందంటే ఒక మూవీలో ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నాం. ఆ కొట్టినప్పుడు ఆ ఫైటర్‌కి పన్నుకు తగిలింది. తగలడం వల్ల ఇది కట్ అయిపోయి ఇది ఇంత వాచిపోయింది అప్పుడే. బ్లడ్ బ్లీడ్ అవుతా ఉంది. ఇది కట్ అయిపోయింది. ఇంకా చేతికి కట్టు కట్టుకొని షూటింగ్ మధ్యలో ఆపలేంగా. వాళ్ళకి అవును, ఇబ్బంది అవును, మళ్ళీ అవును, అంతమంది వెయిట్ చేస్తున్నప్పుడు. కట్టు కట్టుకొని షూటింగ్ అంతా ఫినిష్ చేశాం. మార్నింగ్ 9కి 8:30, 9కి దెబ్బ తగిలితే ఈవినింగ్ 6 వరకు షూటింగ్ అలాగే చేశాం. అయిపోయేసరికి ఇంత లావుగా వాచింది. ఏడుపు రావట్లేదు. బాధ నొప్పి సుర్ర్ కొడతా ఉంది లోపల నుంచి. కానీ అది అయిపోయినాక నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికొచ్చి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా పట్టీ కట్టేసుకున్నా కదా. ఏం లేదు చిన్న లోపల ఏముందో తెలియదు వాళ్ళకి. అప్పటికే సూచర్స్ వేయించేసి పట్టీ కట్టేసుకొని పైకి వచ్చేసి ఫంక్షన్ ఉందన్నారు కదా పోదామా అని. కానీ చేతికి బాగాలేదు కదరా నీకు. ఏం కాదు ఒక చేయి ఉంది కదా. సో ఒక్క చేతితో డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళా. అంటే ఫిజికల్గా నేను మెంటల్గా అంటే ఇప్పుడు నాకు చెయ్యి నొప్పేసింది అయ్యయ్యో నాకు ఎట్లా అని చెప్పి బాధపడుకుంటూ కూర్చునే టైప్ కాదు. అదే చెయ్యి పెట్టుకొని అలాగే చెయ్యి అట్లా పెట్టుకొని యూఎస్కి వెళ్ళా. ఇంకోటి నెక్స్ట్ 2 daysలో యూఎస్లో షో ఉండింది. సో నాకు ఇప్పుడు చెయ్యి బాగాలేదు, నేను ఆగిపోతాను, నాకు నొప్పేస్తుంది, ఇవన్నీ ఉండవు. తగిలింది పోతుంది, తగ్గిపోతుందిలే. ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ నేను. ఇది అయ్యింది కదా అని చెప్పి బాధపడుతూ కూర్చొని దాని గురించి ఓకే వాట్ నెక్స్ట్, దీన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం వచ్చింది, ఇంత క్రైసిస్లో ఉన్నాము, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి. నాకు చాలా అవమానాలు జరిగాయి. ఒక రౌండ్ టేబుల్ ఒక 4-5 కూర్చోబెట్టి నేను ఒక డైరెక్షన్ చేస్తా అని చెప్పి ఒక స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళంతా. నేను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను అని నేను అక్కడ డిసప్పాయింట్ లేదు. నాకు 6 కూర్చొని ఇదెట్లా అదెట్లా, అరే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, మా ఎక్స్పీరియన్స్ గురించి మీరు పక్కన పెట్టండి, మేము డబ్బులు పెడుతున్నాం, మీరు చెప్పండి దీనికి. సరే ఓకే గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ ప్రూవ్ ఇట్ అని చెప్పి నేను మళ్ళీ నైట్ కూర్చొని ఒక ఈ ప్లాన్ చేసి వాళ్ళకి 1 గంటలకు మధ్యరాత్రి లేచి ఇదంతా ప్లాన్ చేసి దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్, ఎందుకంటే నేను మాటలో చెప్తే మీకు అర్థం కాదు, దిస్ ఈజ్ ద ప్రూఫ్ అని చెప్తే ఓకే. సో అవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇంత పేరు సంపాదించుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఓకే ఎలా నమ్మాలండి అంటే అదోకే, యాజ్ ఇఫ్ అసలు నీకు రాదు, నువ్వు వేస్ట్ అన్న రేంజ్లో మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఓకే అది వాళ్ళ పాయింట్, మనం వీ హ్యావ్ టు ప్రూవ్. జబర్దస్త్ స్టార్టింగ్లో నేను 13 స్కిట్ల వరకు నేను కొట్టలేదు. నిన్న అమితాబ్ బచ్చన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్. అమితాబ్ బచ్చన్ కూడా 13 సినిమాలు హిట్ పడలేదు, అసలు నీ వాయిస్ ఏం వాయిస్ రా బాబు అని పంపించేసిన పర్సన్ అతను. తర్వాత ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. మనం ఎందుకు పక్కనే బాధపడి వెళ్ళిపోవాలి, లెట్స్ ప్రూవ్ అని చెప్పేసి ఒక స్కిట్ కష్టపడి బాగా చేసి కొడితే సూపర్ ఇంకా వెళ్ళిపోదాం చాలే అనుకున్నాను. మళ్ళీ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మనం ఫస్ట్ది సెకండ్ది కొట్టలేకపోతే ఫస్ట్ది ఫ్లూక్లో వచ్చిందిరా ఆడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇచ్చినట్టున్నారులే అని అంటారు. వద్దు చేసి చూపిద్దాం అని చెప్పి మళ్ళీ సెకండ్ స్కిట్ కొట్టే. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఓకే నాకు ప్యాటర్న్ అర్థమయ్యి, సో అలా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి బాధపడే కంటే దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అని ఆలోచిస్తాను. చాలా సార్లు అవమానాలు జరుగుతూ ఉంటాయి కానీ ఏడ్చుకునేంత ఇదైతే కాదు, నేను బాధపడను అట్లా. ఓకే, ఎమోషనల్ మన కంట్రోల్ చేసుకో.